ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చిల్డ్రన్స్ డే కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమేష్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తుకి నేడు వారు చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అని నవంబర్ 14వ తారీఖును నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే నిర్వహించుకుంటున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు। మీ పేరు సార్? మీ పేరండి? నా పేరు జి రమేష్, హెడ్ మాస్టర్గా ఉన్నాను ఇక్కడ। మా పాఠశాలలో ఈరోజు నవంబర్ 14 సందర్భంగా చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులు సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహించుకోవడం జరిగింది। అంటే వారికి వారే ఒకరోజు మొత్తం పాఠశాల నిర్వహణ వారందరూ కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది। దాంట్లోనే కొంతమంది హెడ్ మాస్టర్లుగా, టీచర్లుగా వివిధ రకాల పోస్టులు కండక్ట్ చేసుకొని వారి ఎక్స్పీరియన్స్ని ఈరోజు ఇప్పుడు షేర్ చేసుకోవడం జరుగుతుంది। అంటే పిల్లలే ఉపాధ్యాయులుగా ఉంటే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా బోధించాలి, ఇంప్రెసివ్గా ఉంటే పిల్లలు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు, ఇంప్రెసివ్గా లేకపోతే ఏ విధంగా వాళ్ళని మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా వారికి వారే తెలుసుకొని మరి రేపటి నుంచి మళ్ళీ టీచర్లకి నిజమైన ఉపాధ్యాయులకి సహకరిస్తారని చెప్పిన ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది। టీచర్లు తర్వాత విద్యార్థులు, టీచర్ల గైడెన్స్ తోటి విద్యార్థులందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు। తర్వాత అందరూ కూడా మంచి హ్యాపీ మూడ్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది। థ్యాంక్ యూ సార్। మాట్లాడండి సార్, అదే మంచిది మాట్లాడుతున్నాను। గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్। ఈరోజు మనం చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం। ప్రతి ఇయర్ నవంబర్ 14న చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం। ఈ ఇయర్ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఇయర్ మనం నవంబర్ 14న చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం। నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం। సో ఆయన బర్త్డేని చిల్డ్రన్స్ డేగా జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది। ఈరోజు ప్రోగ్రామ్ మీరు ఏం చేశారు చెప్పు। ఈరోజు మేము మా స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే తీసుకున్నాం। పిల్లలు టీచర్స్గా యాక్ట్ చేసే ఏకైక దినోత్సవం ఇదే। ప్రతి ఇయర్లో ఈరోజే మనకి ఇలాంటి అవకాశం దొరికింది। నా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నేను చాలా హ్యాపీగా గడిపాను। కొద్దిగా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నిజంగానే నీ హెచ్ఎం లాగా అందరు నన్ను రెస్పెక్ట్ చేశారు। దానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ। మీ అందరు నాకు కోఆపరేట్ చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే। నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే। మీ పేరేందమ్మా? నా పేరు మహేష్, నేను గవర్నమెంట్ హై స్కూల్ నేలకొండపల్లిలో 10th క్లాస్ చదువుతున్నాను। నేను 10th క్లాస్కి ఇంగ్లీష్, సోషల్ సబ్జెక్ట్స్ ప్లస్ హెచ్ఎంగా యాక్ట్ చేశాను। నాకు చాలా హ్యాపీగా ఉంది।